సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్లో 6 రూల్స్ మాత్రమే చెప్పాం. 6 రూల్స్ మాత్రమే చెప్పాము. మిగతా ఒక 3 రూల్స్ ఉన్నాయి. అవి కూడా చెప్పేస్తే మనకి సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ అవుతుంది. ఈరోజు మనం ఆ రూల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం. 7th రూల్ హ్యావింగ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ అని వస్తుంది. హ్యావింగ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ కానీ ఇక్కడ సింపుల్లో మనకి ఆఫ్టర్ ప్లస్ ఐఎన్జి అని కానీ వస్తాయి. ఇవి వస్తే రాగానే మీరు ఏం అర్థం చేసుకోవాలంటే అది సింపుల్ సెంటెన్స్ అని అర్థం చేసుకోవాలి. కాంప్లెక్స్లో మనకి ఆఫ్టర్ అనేటువంటి వర్డ్ వస్తుంది. కాంపౌండ్లో అండ్ దెన్ అని చెప్పి మనకి మీనింగ్ వస్తుంది. కాబట్టి సింపుల్ సెంటెన్స్లో ఒకే వెర్బ్ ఉంటుంది. కాంప్లెక్స్ సెంటెన్స్లో ఒక మెయిన్ వెర్బ్, ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంటుంది. కాంపౌండ్లో 2 మెయిన్ క్లాజులు ఉంటాయి. అది ఇప్పుడు ఈ సెంటెన్స్ ఉంది. హ్యావింగ్ టాక్ టు ది మేనేజర్ హీ లెఫ్ట్ అని చెప్పి ఉంది. హ్యావింగ్ టాక్డ్ చూడండి, ఇక్కడ హ్యావింగ్ అని వచ్చింది. పాస్ట్ పార్టిసిపుల్ అంటే థర్డ్ ఫామ్ మనకి వచ్చింది. అది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే ఆఫ్టర్ అనేటువంటి వర్డ్ ఉపయోగించి రాస్తాం. ఇక్కడ మీనింగ్ చూడండి, హ్యావింగ్ టాక్ టు ద మేనేజర్, మేనేజర్తో మాట్లాడిన తర్వాత అన్నాడు అంటే అది ముందు జరిగింది అని చెప్పి మీనింగ్. కాబట్టి ఆఫ్టర్ హీ హ్యాడ్ టాక్డ్ అని రాస్తాం. ఆఫ్టర్ హీ హ్యాడ్ టాక్ టు ది మేనేజర్, ఆఫ్టర్ హీ హ్యాడ్ టాక్ టు ది మేనేజర్. ఇప్పుడు మీకు అనుమానం రావాలి, ఎందుకు వచ్చింది హ్యాడ్ అని. ఎందుకు వచ్చింది హ్యాడ్? పని ముందు జరిగింది కాబట్టి హ్యాడ్ రాశాను నేను. ఇప్పుడు చూడండి, ఆఫ్టర్ హీ హ్యాడ్ టాక్డ్ అనేది మనకి ఒక సబార్డినేట్ క్లాస్ కింద మారిపోయింది. కాంప్లెక్స్ అంటేనే సబార్డినేట్ క్లాస్. చూడండి, దీనికో సబ్జెక్ట్ ఉంది, దీనికో వెర్బ్ ఉంది. కాబట్టి క్లాజ్ అనగానే మనకి సబ్జెక్ట్ వెర్బ్ కాంబినేషన్ ఉండాల్సిందే. చూడండి, ఆఫ్టర్ హీ హ్యాడ్ టాక్ టు ది అతను మేనేజర్తో మాట్లాడిన తర్వాత అయిపోయింది మీనింగ్. సబార్డినేట్ క్లాజెస్ అన్ని అట్లాగే ఉంటాయి, కంప్లీట్ మీనింగ్ రావు. సో ఆఫ్టర్ హీ హ్యాడ్ టాక్ టు ది మేనేజర్, దీన్ని మీరేం మార్చక్కర్లే. హీ లెఫ్ట్. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ హ్యాడ్ రావాలి, ఎందుకంటే ముందు జరిగింది కాబట్టి రావాలి. అది ఇంక ఇదేముంది, ఇంకా అండ్ దెన్ అన్నాడు. అండ్ దెన్ ఎప్పుడు కూడా మనం మధ్యలో వాడతాం. ఇక్కడ ఈ ఆఫ్టర్ తీసేయండి, ఏం రాస్తాం? ఈ హ్యాడ్ టాక్ టు ది మేనేజర్ అండ్ దెన్ హీ లెఫ్ట్. ఈ హ్యాడ్ టాక్ టు ది మేనేజర్ అండ్ దెన్ హీ లెఫ్ట్ అని చెప్పి మనం రాస్తాం. కాబట్టి తీసేసి యాజ్ ఇట్ ఈస్గా సెంటెన్స్ అంతా కూడా రాసి ఇక్కడ అండ్ దెన్ అని చెప్పి రాస్తాం. అది కాంపౌండ్ సెంటెన్స్. సో హీ హ్యాడ్ టాక్ టు ది మేనేజర్ అండ్ దెన్ హీ లెఫ్ట్, అది వచ్చేసి మనకి కాంపౌండ్ సెంటెన్స్ మనకి అవుతుందన్నమాట. ఓకే, రైట్. అలాగే ఇంకోటి ఇచ్చాడు చూడండి, ఆఫ్టర్ ప్లస్ ఐఎన్జి అని. ఇదేంటో చూద్దాం. ఆఫ్టర్ సీయింగ్ ద మేనేజర్, he shouted at him. ఇంకా మీకు సింపుల్గా చెప్దాం. ఆఫ్టర్ సీయింగ్ ద మేనేజర్ హీ ఎస్కేప్డ్. చూడండి, ఆఫ్టర్ సీయింగ్ ద మేనేజర్ హీ ఎస్కేప్డ్. ఎన్ని వెర్బులు ఉన్నాయండి? ఎస్కేప్డ్ ఒకటే ఉంది. ఇది వెర్బ్ కాదని చెప్పాను, ఐఎన్జి ఇక్కడ వెర్బ్ కాదు. రైట్. సో ఆఫ్టర్ సీయింగ్ ద మేనేజర్ హీ ఎస్కేప్డ్. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఆఫ్టర్ బెట్ రాయాలి. మళ్ళీ ఆఫ్టర్ బెట్ రాస్తాం. ఏం రాస్తారు? ఆఫ్టర్ హీ హ్యాడ్ సీన్ ద మేనేజర్, దీన్ని మీరు ఏం మార్చలేరు. హీ ఎస్కేప్డ్. మేనేజర్ను చూసిన తర్వాత ఆయన తప్పించుకొని పారిపోయాడు అని. ఆఫ్టర్ సీయింగ్ ద మేనేజర్ హీ ఎస్కేప్డ్ అని చెప్పి మనం చెప్తాం. ఓకే, అండ్ దెన్ ఏంటండి? ఆఫ్టర్ తీసేయండి. హీ హ్యాడ్ సీన్ ద మేనేజర్ అండ్ దెన్ హీ ఎస్కేప్డ్ అని చెప్పి మనం రాస్తాం. కాబట్టి సింపుల్ ఇస్తే మనం కాంప్లెక్స్ కాంపౌండ్లోకి ఎలా మార్చాలి అనేది మనకి ఈ రూల్ చెప్తుంది అనమాట. రైట్. ఇప్పుడు 8th రూల్కి వద్దాం. తీసేయండి. ఇప్పుడు 8th రూల్ ఏంటంటే, ఒక్కోసారి మనకి ఇక్కడ సింపుల్లో యాడ్జెక్టివ్స్ కనబడతా ఉంటాయి. యాడ్జెక్టివ్స్ మనకి
కనబడతా ఉంటాయి. అప్పుడు కాంప్లెక్స్లో మనం హూ కానీ విచ్ కానీ దట్ కానీ ఇవి మీరు వాడతాం. ఇది మామూలుగా అండ్ అనేది మనం మామూలుగా వాడేస్తూ ఉంటాం. యాడ్జెక్టివ్స్ కనబడతా ఉంటాయి. యాడ్జెక్టివ్స్ మనకి కనబడతా ఉంటాయి. ఏంటో అది చూద్దాం. రైట్ రైట్ సరే చూడండి. ఏ burnt child, a burnt child dreads the fear, dreads the fire అని ఇచ్చాడు. ఏ burnt child dreads the fear అంటే ఒకసారి చెయ్యి కాలిందనుకోండి పిల్లోడికి, ఆడెప్పుడు నిప్పుని చూసి భయపడతాడు అని. కాబట్టి మనం ఇప్పుడు దీన్ని కాంప్లెక్స్లో హూ విచ్ దట్ అని చెప్పి రాయాలి. ఎలా రాస్తే బాగుంటుంది చూడండి. ద చైల్డ్ that is burnt, a child that is burnt dreads the fire, a child that is burnt dreads the fire. రైట్ అట్లా. కాబట్టి ఇక్కడ మనం దట్ అనేది వాడుకున్నాం. అది రైట్. సో ద చైల్డ్ దట్ ఈస్ బాండ్ దట్స్ ద ఫైర్ అంటే ఇక్కడ చూడండి సబార్డినేట్ క్లాస్ ఇక్కడ ఉంది. దట్ ఈస్ బాండ్ అనేది సబార్డినేట్ క్లాస్, ద చైల్డ్ దట్స్ ద ఫియర్ అనేది మెయిన్ క్లాస్. ఇలాగ మనం దీన్ని రాస్తాం. ఇంకా అండి పెట్టండి. రైట్ 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 ఏ చైల్డ్ ఈజ్ బాండ్, ఏ చైల్డ్ ఈజ్ బాండ్ అండ్ he dreads the fear and he dreads the fire. A child is born and he dreads the fear అని చెప్పి మనం అండ్ పెట్టి ఇక్కడ మనం కాంపౌండ్ సెంటెన్స్ లో మనం ఇక్కడ దీన్ని రాసాం. కాబట్టి యాడ్జెక్టివ్స్ వచ్చినప్పుడు మనం ఈ విధంగా చేస్తూ ఉండాలి. యాడ్జెక్టివ్స్ వచ్చినప్పుడు మనం ఇట్లాగా చేస్తూ ఉండాలి. రైట్. ఇంకోటి చేద్దామా చూడండి. ఇంకోటి చేద్దాం. I saw a wounded bird. I saw a wounded bird. నేను ఒక దెబ్బ తగిలిన పక్షిని చూశాను అని. wounded adjective. wounded bird. ఇక్కడ ఏ రాస్తారు? I saw a bird. I saw a bird that is wounded. That is wounded అని చెప్పి మనం ఇక్కడ రాస్తాం. రైట్. ఐ సా ఎ బర్డ్ దట్ వాజ్ wounded ఎందుకంటే పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి ఇక్కడ వాజ్ అని చెప్పి మీరు రాసుకోవాలి. కాబట్టి ఇప్పుడు దీన్ని 2 ముక్కలుగా విడదీసి మధ్యలో అండి పెట్టండి. రైట్ రైట్ ఐ సా ఎ బర్డ్ అండ్ ఇట్ వాజ్ wounded అని చెప్పి మనం రాస్తున్నాం. కానీ ఈ విధంగా మనం సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ అనేది మనం రాసుకుంటా ఉంటాం అన్నమాట. ఇది రైట్. 9th రూల్ చూడండి. 9th అండ్ లాస్ట్. 9th మనకి ఇక్కడ ఏమొస్తుందంటే బిసైడ్స్ యాజ్ వెల్ యాజ్, not only but also అంటే మీకు సింపుల్ సెంటెన్స్ లో బిసైడ్స్ వస్తే కాంప్లెక్స్ లో యాజ్ వెల్ యాజ్ వస్తుంది, కాంపౌండ్ లో నాట్ ఓన్లీ బట్ ఆల్సో వస్తుంది. చూడండి. బిసైడ్స్ స్కోల్డింగ్ హిమ్ అంటే అతన్ని తిట్టడమే కాకుండా బిసైడ్స్ స్కోల్డింగ్ హిమ్ he punished him. అతన్ని తిట్టడమే కాకుండా కొట్టాడు కూడా అని మీనింగ్. ఇప్పుడు యాజ్ వెల్ యాజ్ రాయాలి. అంటే 2 పనులు ఉన్నాయి కాబట్టి మనం ఎట్లా రాస్తాం దీన్ని? రైట్. హీ స్కోల్డెడ్ హిమ్ యాజ్ వెల్ యాజ్
as well as he punished him, as well as he punished. He scolded him as well as he punished him. అతను తిట్టడమే కాదు అతన్ని కొట్టాడు కూడా అని చెప్పి మనం రాసుకుంటాం. ఇప్పుడు నాట్ ఓన్లీ బట్ ఆల్సో వస్తుంది కాంపౌండ్ లో. కాబట్టి హీ నాట్ ఓన్లీ scolded him, he not only scolded him but also punished him అని చెప్పి మనం రాస్తాం. punished him అని చెప్పి మనం రాస్తాం. సో డియర్ స్టూడెంట్, మొత్తం మనం 9 రూల్స్ చెప్పుకున్నాం సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్. ఇది మీరు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి మైండ్లో, ఎందుకంటే ఎక్కువగా మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో అడుగుతుంటాడు. ఇవి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో మాత్రం ఇవన్నీ మీకు కనబడతా ఉంటాయి. కాబట్టి 5-6 సార్లు చూడండి, నష్టమేం లేదు. ఈ వీడియో మీకు అర్థమయ్యేదాకా చూడండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్లో పెట్టండి, నేను చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను మొత్తం. ఓకే డియర్ స్టూడెంట్స్, నా వీడియోలు తక్కువగా సబ్స్క్రైబ్ అవుతున్నాయి, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. నేను మాటిగా అడుగుతున్నాను, ఊరికే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఓకే డియర్ స్టూడెంట్స్, ఇంకా రాబోయే రోజుల్లో చాలా చేయాల్సినవి ఉన్నాయి, అన్నీ నేను ప్రిపేర్ చేస్తున్నాను. మొత్తం ఏం చెప్పాలి ఏంటనేది. ఓకే డియర్ స్టూడెంట్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ డే టు యూ ఆల్.